హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చిన్ని లక్ష్మి. ఫస్ట్ గురుగారి ప్రార్థన. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. సో అష్టదశ శక్తి పీఠాల్లో ఇంకొకటి వచ్చేసి శాంకరీ దేవి. ఈమె ఎక్కడ ఉంటుంది? శ్రీలంకలో ఉంటుంది. అష్టదశ శక్తి పీఠాల్లో మనము సాంప్రదాయంగా పూజింపబడే పవిత్ర క్షేత్రము శ్రీలంకలోని ట్రింకుమలైన ప్రాంతంలో ప్రసిద్ధి కోనేశ్వర దేవాలయం ఉన్నది. శాంకరీదేవి క్షేత్రాన్ని కూడా రెండు ఉన్నాయన్నమాట. శక్తి అలాగే ఆరాధనలో శాంకరీదేవి అనేది పార్వతీదేవి యొక్క శక్తి స్వరూపంగా భావింపబడుతుంది. హిందూ పురాణాల ప్రకారం దక్ష ప్రజాపతి తెలుసు కదా, యజ్ఞంలో అమ్మవారు యోగాగ్నిలో దహనం అవుతుంది, అది ఖండింపబడిందని ప్రతి దాంట్లోనూ నేను చెప్పుకుంటూ వచ్చినాను. అదే దీంట్లో కూడా వస్తుంది. ఈ దేవి యొక్క శక్తి వివిధ రూపాలుగా భావిస్తారు. ప్రతి పీఠానికి ఒక ప్రత్యేకమైన అమ్మవారి పేరు, ఒక భైరవ స్వరూపము రెండు ఉంటాయి. ఇది శాంకరీదేవి యొక్క మనము శ్రీలంకలో ఉండేది తెలుసుకున్నాం. శాంకరి అంటే శక్తి అనే భావాన్ని సూచిస్తుంది. శాంకరి అంటే శక్తి, లెఫ్ట్ బాడీ. శంకరుడు అంటే రైట్ బాడీ, రైట్ టు లెఫ్ట్. అలా శంకరుని సహధర్మచారిని గాను, ఆయన శక్తి స్వరూపిగా మనము శాంకరిని కూడా భావించవచ్చు. పార్వతీదేవి, ఉమాదేవి, గౌరీదేవి, దుర్గాదేవి, ఇంకా భవానీదేవి, ఇలా శాంకరీదేవిని అనేక నామాలతో పిలుస్తూ ఉంటారు. శాంకరీదేవిని ఆరాధించడం అంటే శివశక్తి ఏకత్వాన్ని మనం ఆరాధించడం, శైవ శాక్త శక్తుల్లో సాంప్రదాయాలుగా భావించవచ్చు. శివుడు చైతన్యానికి ప్రతీక అయితే శక్తి ఆ చైతన్యాన్ని కార్యరూపంలో తీసుకొచ్చే దైవిక శక్తి. అంటే రైట్ సైడ్ చైతన్యానికి ప్రతీక అయితే అమ్మవారు ఏం చేస్తుందంటే కార్యరూపంలో మన సెల్స్ను కూడా కార్యరూపంలో తీసుకొస్తుంది. అలా ఇద్దరు జోడిగా ఉంటారని చెప్తున్నారు. ట్రింకోమల్ అంటే పవిత్రమైన శ్రీలంకలో క్షేత్రం ఇది. ఇక్కడ ఇద్దరు ఉంటారు. వీళ్ళని ఒక పురాతనమైన నగరం అంట ఇది. శ్రీలంకలోని తూర్పు తీరంలో ఉంటుంది. ఇక్కడ ఎత్తైన ప్రదేశము, చుట్టూ కనిపించే సముద్ర దృశ్యము, పురాతన ఆలయాల సాంప్రదాయాలు ఇక్కడ ఉన్నాయంట. ఇక్కడ అత్యంత ప్రసిద్ధమైన క్షేత్రము శివక్షేత్రము కోనేశ్వరం అనేది ఇక్కడ ఆలయము. శివభక్తులు ఇక్కడ అత్యంత ఆరాధనగా చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ కోనేశ్వరం ఆలయం ఉన్న ప్రదేశాన్ని స్వామి రాక్ అని కూడా పిలుస్తారంట. సముద్రాన్ని ఆనుకొని ఉన్న ప్రదేశం కాబట్టి సౌందర్యము మరియు ఆధ్యాత్మికత ఎక్కువగా ఉంటుందని ఇక్కడ చెప్తూ ఉంటారు. శాంకరీదేవి శక్తిపీఠంగా కూడా మనం తెలుసు కదా. ఇక్కడ సతీదేవి శరీరం ఎక్కడ ఏ భాగం పడిందని తెలియదు, కానీ తాంత్రిక ప్రాంతీయ సాంప్రదాయాల్లో కొంత భిన్నంగా ఉంది. ఒక్కొక్క ప్రాంతంలో ఒకటి పడిందంటారు, ఇంకొకరు లేదంటారు. ఇలా అన్నింటిలోనూ ఉంటుంది. కానీ ఇక్కడ పాదం పడింది అనేది ప్రతీకగా ఉన్నది. ఇక్కడ రావణుతో కూడా పురాణ సంబంధం ఉన్నది. సంబంధించిన పురాణ గాథలో లంకాధిపతి రావణుడు కూడా ముఖ్యమైన పాత్రగా మనకి కనిపిస్తాడు కదా. రామాయణ సాంప్రదాయంలో రావణుడు గొప్ప శివభక్తుడుగా వర్ణింపబడ్డాడు. పరమశివుడిని ప్రసన్నం చేసుకోవడానికి రావణుడు తీవ్రమైన తపస్సు చేశాడని కథలు చెప్తూ ఉంటాయి కదా. కోనేశ్వర క్షేత్రానికి సంబంధించిన స్థానిక పురాణాలలో రావణుడు శివభక్తి, తల్లి పట్ల అతని భక్తి, శివుని ఆరాధన వంటి అంశాలు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి మనకి. ఇలాంటి పురాణ గాథలు కేవలం చారిత్రక సంఘటనలే కాకుండా తపస్సు, దైవానుగ్రహము, అహంకార నిర్మూలన వంటి ఆధ్యాత్మికత కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. శాంకరీదేవి గురించి తెలుసుకోవాలంటే శివశక్తి తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. శివుడు మరియు శక్తి రెండు వేరువేరు దైవాలు కాదని మనము తెలుసుకోవాలి. శివం అంటే చైతన్యం, శక్తి అంటే ఆ చైతన్యాన్ని వ్యక్తీకరణగా చేస్తుంది. శక్తి లేకుండా శివుడు నిశ్చల తత్వంగా ఉంటాడు. అంటే ఒక సెల్ తీసుకోండి, సెల్ పుడుతుంది కానీ అది ఇక్కడికి కదలదు అనమాట. అది ఎప్పుడు కదులుతుంది? శక్తి స్వరూపం వచ్చినప్పుడు కదులుతుంది. సరే, శివుని చైతన్యం లేకుండా శక్తికి దిశ కూడా ఉంది. ఊరినే కదులుతుందంటే ఆ శక్తి ఆ సెల్ లేకుంటే అది కదలదు కదా. సో రెండు
రెండు ఏకత్వమే సృష్టి యొక్క మూలతత్వంగా మనం భావింపబడుతుంది అనమాట. శాంకరీదేవి శివశక్తి ఏకత్వానికి ప్రతీకగా చెప్పుకుంటున్నాం కదా. ధ్యానించే భక్తుడు ఎలా ఉండాలి? ధైర్యంతో ఉండాలి, శాంతితో ఉండాలి. ఇవన్నీ మనకి భక్తి, వివేకం ఇవన్నీ మనకి వీళ్ళిద్దరిని ఆరాధించడం ద్వారా తెలుస్తూ ఉంటుంది. సముద్ర తీరంలోనే అమ్మవారి క్షేత్రం ఉంది. ఈ ఒకవైపు విస్తారమైన సముద్రం ఉంటుంది, మరోవైపు కొండలు, రాళ్ళు, పచ్చని ప్రకృతి ఇవన్నీ అక్కడ ఉంటాయన్నమాట. అనంతత్వానికి ప్రతీకగా సముద్రం మనకి పరిచయం అవుతుంది. అలలు జీవితంలో మార్పులకు ప్రతీకగా అలల శబ్దం మనకి తెలుస్తుంది. లోతైన సముద్రం లోతుగా ఉంటుంది కదా. మన అంతరంగాల్లో అపారమైన చైతన్యానికి సంకేతంగా భావిస్తామన్నమాట. ఆరాధన అంటే మామూలు మనం ఎప్పుడు చేస్తాం కదా, దీపం పెట్టడము, పూలు, అక్షంతలు, పసుపు, కుంకుమ ఇవన్నీ అర్పించడం, నైవేద్యము, అవన్నీ మనం చేస్తాము అనుగ్రహం కోసము. ఇంకా శాంకరీదేవి ధ్యానం ఎలా చేస్తాము? అమ్మవారు ఒక ప్రత్యేకమైన విధానము అవసరం లేదు. భక్తితో ప్రశాంతమైన మనసుతో మనము ధ్యానం చేయవచ్చు. ఆమెను ఎలా స్మరణ చేస్తాము? శాంకరి నమః అని కూడా అనొచ్చు, లేకపోతే శ్రీ మాత్రే నమః. లలితాదేవి ఈమె కూడా శివశక్తిగా భావిస్తాము కాబట్టి ఇది ఎక్కువ. దీని మహిళలో ఎక్కువగా శాంకరీదేవికి ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే శాంకరీదేవి ఆరాధన ద్వారా మహిళలు తమలోని ధైర్యము, ఆత్మగౌరవము, సహనం, ప్రేమ, నాయకత్వం ఇలాంటివన్నీ పొందుతారంట. వంటి గుణాలను మనం గుర్తించవచ్చు, పొందుతారు. నవరాత్రుల్లో కూడా శాంకరీదేవిని మనం అత్యంత ప్రాధాన్యంగా వాళ్ళ యొక్క ఆరాధన చేస్తామన్నమాట. దుర్గాదేవి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి వివిధ శక్తులతో స్వరూపాలను ఆరాధించే సమయంలో శాంకరీదేవిని కూడా స్మరించవచ్చు. సో నవరాత్రుల్లో మనం అప్పుడు ఏమని కోరుకోవచ్చు? అమ్మ, నా అంతరంగంలో అజ్ఞానాన్ని తొలగించు, జ్ఞానాన్ని ప్రసాదించు, భయాన్ని తొలగించు, ధైర్యాన్ని ఇవ్వు, అసూయకు తొలగించి ప్రేమని ఇవ్వు. ఇలా అమ్మని మనం ప్రార్థించాలి. శక్తి, ఈ మనకి ఏమి మెసేజ్ ఇస్తుంది? శక్తి బయట ఎక్కడా లేదు, మనలో కూడా శక్తి ఉంది. మన జీవితంలో సమస్యలు ఏదైనా వచ్చినప్పుడు దానిని పాలద్రోవడానికి మనకి ధైర్యం కావాలి. ఇలా చెప్పుకుంటూ పోవచ్చు అనమాట. వచ్చిన ధైర్యాన్ని గుర్తించాలి. అప్పుడు మనకి కష్టాలు వచ్చినప్పుడు భయపడకుండా వాటిని ఎదుర్కోవాలి. విజయం వచ్చినప్పుడు అహంకారంతో ఉండకూడదు. అది వచ్చింది కాబట్టి దానికి కృతజ్ఞతలు దైవానికి కూడా చెప్పాలి. కుటుంబంలో సమస్యలు వచ్చినప్పుడు కోపానికి బదులు సంభాషణ ద్వారా వాటిని అధిగమించాలి. మనసులో బాధ ఉన్నప్పుడు దాన్ని అణిచివేయకుండా ప్రార్థన, ధ్యానం, సత్సంగం, ఆరోగ్యకరమైన మార్గాలను ఆశ్రయించాలి. ఇక్కడ శ్రీలంకలో ఎక్కడైనా కానీ మనవి హిందూ సాంప్రదాయాల ప్రకారం దేవాలయాలు ఉంటే అక్కడంతా ఆరాధన జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ ఇంకా ఏం చెప్పుకోవచ్చు? శివుడు అంటే శాంతి, శక్తి అంటే చలనము, శివుడు అంటే చైతన్యము, శక్తి అంటే సృష్టి, శివుడు ఆధారం, శక్తి వ్యక్తీకరణ. వీటన్నింటికి ఏం కావాలి? ఏకత్వమే కావాలి. ఇవి రెండింటిని దర్శించుకోవడం ద్వారా మనలో అలా అవన్నీ ఇంప్రూవ్మెంట్ అవుతాయి. క్షేత్ర దర్శనం చేసే భక్తుడు కూడా మనసు బాగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. నేను నా కోరికల కోసమే మాత్రమే నేను అమ్మవారిని దర్శించుకోవడానికి రాలేదు, నా జీవితాన్ని సన్మార్గంలో పెట్టమని ప్రార్థించడానికి వచ్చాననే భావనతో దర్శనం చేసుకోవాలంట. అమ్మవారి ముందు నిలబడి, అమ్మ శాంకరి, నా అహంకారాన్ని తొలగించు, నా భయాన్ని తొలగించు, నా కుటుంబాన్ని కాపాడు, ధర్మ మార్గంలో నడిచే శక్తి నీవు, ఇతరులకు సహాయం చేసే హృదయాన్ని నాకు ప్రసాదించమని చెప్పుకోవాలి. సో మనలో భయం ఉన్నప్పుడు ఆమె ధైర్యాన్ని నింపుతుంది, మనలో గందరగోళం ఉన్నప్పుడు జ్ఞానం ఇస్తుంది, బాధ ఉన్నప్పుడు కరుణ ఇస్తుంది, ఇంకా కోపం ఉన్నప్పుడు శాంతిని ఇస్తుంది, నిరాశలో ఉన్నప్పుడు ఆశ వైపు నడిపించే శక్తిని ఇస్తుంది. మనలో బలహీనతలు ఉన్నప్పుడు ఆమె శక్తిని ఉపయోగించుకోవాలి. అందుకే అమ్మవారిని తల్లి అని పిలుస్తారు. తన తల్లి బిడ్డలకు కేవలం విజయాన్ని మాత్రమే ఇవ్వదు, అవసరమైనప్పుడు
తప్పులను కూడా సరిదిద్దుకోవడానికి టైము, దానికి కావాల్సిన ధైర్యాన్ని కూడా అమ్మ చూపించి మనకి సరైన మార్గంలో పెడుతుంది. శాంకరీదేవి ఆలయంలో ఆరాధనలో కూడా మనకి మాతృత్వ భావన కూడా మనకి కనిపిస్తుంది. మనం తారామాతలో కూడా చెప్పుకున్నాం కదా, అందరూ అమ్మలే. అందువల్ల అనేక భక్తులు అష్టదశ పీఠాల స్మరణలో ఫస్ట్ శాంకరీదేవిని మనం ప్రార్థిస్తాము. ఇంకా శాంకరీదేవికి ఓం శాంకరయ్య మనం చేసుకోవాలి. జీవితం ఇంకా అమ్మవారు ఏం చెప్తుందంటే, తనకి జీవితం ఎప్పుడూ ఒకేలాగా ఉండదు. సుఖము వస్తుంది, దుఃఖము వస్తుంది, విజయము వస్తుంది, పరాజయము వస్తుంది. కొన్ని రోజులు మాత్రమే మనము చాలా బలంగా అనిపిస్తాం, కొన్ని రోజులు బలమే లేదన్నట్లు కూడా అనిపిస్తాం. మరికొద్ది రోజులు చిన్న సమస్య కూడా పెద్ద సమస్యలాగా కనపడుతుంది. అలాంటి సమయంలో మనం అమ్మ స్మరణ చేయాలి. నీ అంతరంగం శక్తి కూడా నాకు కావాలి అని అమ్మని ప్రార్థించుకోవాలి. ఇంకా మనము ఇప్పుడు మెడిటేషన్లో కూర్చుందాము. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. మన మనసులో అనుకున్నామంట, శాంకరీదేవి నాకు శక్తిని, ధైర్యాన్ని, కుటుంబ సౌఖ్యాన్ని ప్రసాదించు. మా కుటుంబాలలో నీ కరుణతో శాంతిని నెలకొల్పు. మన హృదయాలలో భక్తి, ప్రేమ, ధ్యానం పెరగాలి. మన జీవితం ధర్మ మార్గంలో సాగాలి. ఒక 108 సార్లు శాంకరి అయిన చెప్పుకుందామంట. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. మనము ఈ శివుణ్ణి రైట్ సైడ్గా భావిస్తే శక్తిని లెఫ్ట్ సైడ్గా భావించుకుంటున్నాము. సో ఎక్కువగా మగవాళ్ళలో రైట్ సైడ్ ఎక్కువగా ఎనర్జీలు ఉంటాయి, వాళ్ళకి లెఫ్ట్ సైడ్ చాలా తక్కువగా ఉంటాయి. అందుకే వాళ్ళకి పెళ్ళిలో కొంచెం ఇష్యూస్ వస్తాయి. రెండు సమానంగా ఉండాలి. సో ఈ ధ్యానం ద్వారా మనము శంకరి యొక్క శక్తిని లెఫ్ట్ సైడ్ పెంచుకోవడం ద్వారా అలా కూడా మనము మన పిల్లలకి పెళ్ళి కావచ్చు. ఇది ఒక ప్రయోగంలాగా మీరు అందరూ చేస్తారని భావిస్తున్నాను. ఇప్పుడు ఈ శక్తిని మనము లెఫ్ట్ సైడ్ తీసుకున్నట్లుగా భావిద్దామంట. సరి సమానం చేయడానికి మళ్ళీ శివుడిది కొంచెం చెప్పుకుందాం. అప్పుడు రెండు బ్యాలెన్స్డ్గా అవుతాయి. ఫస్ట్ సముద్రం దగ్గర కూర్చొని, శ్రీలంకలో ఉన్నటువంటి ఆ సముద్ర మైదానంలో కూర్చొని మనం ధ్యానం చేస్తున్నాం. చుట్టూరా కొండలు, చెట్లు, ఆ ఇసుక, ఆ సముద్రపు అలలు, ఆ సముద్రపు ఘోష, లోతైన సముద్రం యొక్క ఆలాపన, ఎంతో మౌనంగా ఆహ్లాదభరితమైన ఆ సముద్రం దగ్గర మనం కూర్చొని ధ్యానం చేస్తున్నాం. అమ్మవారి సమక్షంలో మనలో ఉన్నటువంటి మన ఆరానంతా క్లీన్ చేసి, మన 8 దిక్కుల నుండి వచ్చే నెగిటివిటీని అంతా కట్ చేసి, తర్వాత మన 8 దిక్కులను భద్రపరిచి, ఇప్పుడు మనం అక్కడ కూర్చొని ధ్యానం చేస్తున్నాం. ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ మన లోపలికి ప్రవేశించదు. మనలో ఉన్నటువంటి అన్ని చక్రాలను, ఆరాలోను, బాడీలోను, అన్నిటిలోనూ నెగిటివ్ ఎనర్జీ అమ్మ కట్ చేస్తున్నది, తన చూపులతో కట్ చేస్తున్నది. తర్వాత అనురాగమైన ఆ కళ్ళు మన యొక్క లెఫ్ట్ బాడీలో ఉన్నటువంటి ఎనర్జీలను పెంచుతున్నది. అమ్మ నన్ను సరైన మార్గంలో నడిపించు. ఓం శాంకర్యై నమః. ఓం శాంకర్యై నమః. ఓం శాంకర్యై నమః. ఓం శాంకర్యై నమః. ఓం శాంకర్యై నమః.
नमः ॐ शाङ्करै नमः ॐ शाङ्करै नमः ॐ शाङ्करै नमः ॐ शाङ्करै नमः ॐ शाङ्कर्यै 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 नमः ॐ शाङ्करै नमः ॐ शाङ्करै नमः ॐ शाङ्करै नमः ॐ शाङ्कर्यै 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 नमः ॐ शाङ्करै नमः ॐ शाङ्कर्यै 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 नमः ॐ शाङ्करै नमः ॐ शाङ्कर्यै 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 नमः. ఇప్పుడు మన రైట్ సైడ్ కూడా మనం ఎక్కువగా ఎనర్జీ నింపుకున్నాము. ఇప్పుడు ఇది చేసాం కాబట్టి నాకు నా లెఫ్ట్ సైడ్ ఒక్కటే ఎనర్జీ ఉన్నట్టుగా నాకు ఫీల్ అవుతున్నది. సో మనం ఇప్పుడు రైట్ సైడ్ చేద్దాం. ఓం శివాయ నమః 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 ఓం శివాయ నమః.
రెండు శివశక్తుల యొక్క రెండు ఎనర్జీలను బ్యాలెన్స్ చేసుకోండి. అమ్మకి మనకి ప్రొటెక్షన్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పండి. ఆ ఎనర్జీలు ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పండి. అలానే శివుడు కూడా మనకి రైట్ సైడ్ ఎంతో ఎనర్జీలను ఇచ్చాడు. రెండు బ్యాలెన్స్ అయినాయి. బ్యాలెన్స్. ఆ సముద్రానికి, ఆ ఇసుక, ఆ భూమి, ఆ ప్రదేశాన్ని అంతటికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. మెల్లిగా కళ్ళు తెరచండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.